తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పత్రాలు రాళ్లపై జగన్ ఫోటో వేసుకోవడం విచిత్రమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పాస్ బుక్ల పంపిణీలో జాప్యంపై రెవెన్యూ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సర్వే రాళ్లపై ఆనాటి ముఖ్యమంత్రి బొమ్మ కోసం 660 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 660 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ రెండో ఒకటి అయి ఉండేది కదా. పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి 22 కోట్లు ఖర్చు పెట్టాడు. 77 లక్షల సర్వే రాళ్లపైన ఆయన ఫోటో ఉంటే మళ్ళీ క్లీన్ చేయించా. ఈరోజు 17,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆర్ఓఆర్, ఎఫ్ లైన్స్, రీసర్వే, అసైన్మెంట్ ఇవన్నీ కూడా దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం. ఈ నెల 11వ తారీఖు వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 9వ తారీఖే లాస్ట్ డేట్. 2, 9 7 రోజులు, వారం రోజులు. ఈ వారం రోజుల్లో రెడీ అయినట్టు పంపిణీ చేస్తాం. మళ్ళీ 20 రోజులు సర్వేలు చేస్తాం, ప్రింటింగ్ చేపిస్తాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపిస్తాం. చూసిన తర్వాత అన్నీ బాగుంటే ఫైనల్గా చేపించి మళ్ళీ 2 నుంచి గ్రామ సభలు డేట్లు ఇస్తాం. ఆ డేట్ వారుగా 7 రోజుల్లో పంపిణీ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 22,33,000, అందులో 1,18,000 తప్పులున్నాయని చెప్పి అన్నారు. అవి కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ప్రింట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 0 మిస్టేక్స్ ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 1,18,000 ప్రింట్ అయినా పర్వాలేదు, తప్పులుంటే వారుగా పెట్టేయండి. మళ్ళీ ప్రింట్ అంతా కూడా చేసి కొత్త పాస పుస్తకాలు, ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.